నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నార్కెట్పల్లి ఆర్టీసీ బస్ డిపోను ఎత్తివేయొద్దు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి వినతి పత్రం అందజేసిన బీఎస్పీ నకరేకల్ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి. నిజాం పాలనను మరిపిస్తున్న కేసీఆర్. సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధ్వజం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి ఆర్టీసీ బస్ డిపోను ఎత్తివేయొద్దని హైదరాబాద్ బస్ భవన్లో బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ డిపోను 1932లో ఎంఎస్ఆర్ సంస్థ నిర్మించిందని, హైదరాబాద్ విజయవాడ హైవే మీదుగా 100 కిలోమీటర్ల దూరంలో ఒక్క బస్ డిపో లేదని అన్నారు. నేషనల్ హైవే మీద బస్సుల్లో లోపాలు తలెత్తితే హైత్నగర్, సూర్యాపేట, నల్గొండ డిపోల నుండి వచ్చి కార్మికులు రిపేర్ చేయవలసి వస్తుంది. అంతవరకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దీనికి స్పందించిన సజ్జనార్ మాట్లాడుతూ, నార్కెట్పల్లి డిపో ఎత్తివేయడం లేదని హామీ ఇచ్చారు. లాభాలు రావడానికి డిపోలను మార్పులు చేర్పులు చేస్తున్నామని వారికి వివరించారు. So nothing of that thing is there. You are MTech educated, you understand. For that purpose you are coming. Yes, but we are into politics now, so we have to take them into account. No issue. We are not closing any depots. There is some adjustments because where buses are needed. నిజాం పాలనను కేసీఆర్ మరిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం నిజాం పరిపాలనను మరిపిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం పర్యటన సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి నైజాం సర్కార్ను మరిపించే విధంగా, నైజాంలు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పాలన కొనసాగిందో ఆ పాలనను మరిపించే విధంగా పరిపాలిస్తున్న దొరల గడీల నుంచి బయలుదేరినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తతంగం చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తూ ఉన్నది. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకెందుకు సిగ్గు అన్నట్టు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నడి ఒడ్డు మీద ప్రజల సొమ్ముతోని ప్రగతి భవన్ కట్టుకొని ఆ ప్రగతి భవన్ పోయి సమస్యలు చెప్పుకుంటామంటే అక్కడ కలవనీయడు. ఫామ్ హౌస్కి పోయి వండుకుంటే ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి గేట్ దగ్గర కూడా సామాన్య ప్రజలు పోయే పరిస్థితి లేదు. మరి వాళ్ళ కనీసం జిల్లా కేంద్రానికి వస్తున్నాడు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా విన్నవించుకుందాం అనేటువంటి సందర్భంలో ఆడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నాడో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టు విధంగా ఇవాళ ఎవరన్నా నిరసన వ్యక్తం చేస్తే రాజ్యాంగబద్ధంగా శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను రెచ్చగొట్టడం కోసం గులాబీ దళాలతోటి మేము బడిత పూజ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రౌడీల పాలన కొనసాగుతున్నామని చెప్పకనే చెప్పినటువంటి స్థానిక శాసనసభ్యుని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు బడితతో పూజలు చేస్తే పాల పూజలు చేయడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అదే క్షేత్రస్థాయిలో ప్రజలు నీకు తగిన స్థాయిలో గుణపాఠం చెప్తారన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్నాడని చెప్పి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలన్నీ ఎందుకు బంద్ పెట్టారు, అసలు విద్యార్థులు చదువుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటనకు అసలు ఏం సంబంధం ఉన్నదో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అసలు ఇంకొక ఒక ప్రశ్న ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేవనెత్తుతా ఉన్నాం. పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా వరదలతో ముంపుకు గురైనప్పుడు కనీసం ఏరియల్ సర్వే ద్వారా కూడా చూడని ముఖ్యమంత్రి ఇవాళ ఓసీపీలో ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం కార్మికుల పక్షాన కనీసం ప్రకటన చేయనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పెద్దపల్లి జిల్లాకు వచ్చి ఏం చెప్తాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పెద్దపల్లి జిల్లాలో వరదకు ముంపుకు గురైనటువంటి ప్రతి ఒక్క బాధితునికి ఏం సాయం చేస్తావో ఇవాళ ఆ సభా వేదిక నుంచి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపి ఒకవైపు బాధితులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి అన్నమో రామచంద్రాన్ని గగ్గోలు పెడితే మేము సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర హైకోర్టు సీజే గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించలే. చివరికి పాపం దళారులతో పోరాడి అలసిపోయి ఇక నాకు ఏం దిక్కు లేదనేటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఆత్మహత్య కాదు, అది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించినటువంటి నేపథ్యంలో ఇది ప్రభుత్వ హత్య. ఇది పూర్తిగా శాసనసభ్యుడు బాధ్యత వహించాల్సినటువంటి హత్య. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ చనిపోయినటువంటి సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఆయన చివరి కోరిక అయినటువంటి ప్రతి ఒక్క బాధితునికి పైసలు అప్పచెప్పాలనేటువంటి ఏదైతే అంశం ఉందో దాని మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎవరైతే నిన్న ఆ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 306 ఐపీసీ కింద ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా శాసనసభ్యునికి అత్యంత సన్నిహితులు అనే విషయం జగమెరిగిన సత్యం. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభ్యుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వారిని ఎమ్మెల్యేను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి, అప్పుడే నిజంగా దళారులకు డబ్బులు ఇప్పియాలని చెప్పి, అప్పుడే నిజమైనటువంటి న్యాయం జరిగినట్టుగా, అతని ఆత్మకు శాంతి చేకూరినట్టుగా భావిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో వారి తప్పులను వారే ఒప్పుకొని ముందస్తు అరెస్ట్ చేయడం నిజంగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. ఇవాళ నిజాం సర్కార్ను తలపించే విధంగా బ్రిటిష్ ఏ విధంగా అయితే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పోలీస్ శాఖను వాడుకొని ఏ విధంగా రాజ్యం వెళ్ళిందో అదే విధంగా ఇవాళ కేసీఆర్ చేస్తున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 60 మందిపై కేసులు నమోదు చేశారని అమర్నాథ్ తెలిపారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలను అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం మొదలైందని ఆయన దుయ్యబట్టారు. ఊరికే గిచ్చి చూపిస్తున్నారు. రేపు వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీ కండలు పెరిగి తింటారు. చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఆ రకమైనటువంటి పరిస్థితిని దయచేసి తెచ్చుకోవద్దండి. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్పీ గారు చిన్న వయసులో IPSI వచ్చారు. ఆయన ఇక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే అన్న క్యాంటీన్ కొడుతున్నారో పక్కన కూర్చుంటే కనీసం పిల్లోడివి ఒకసారి SI ఉద్యోగం వచ్చినోడే తొలితో సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంత ఫెరోషియస్గా ఉంటారో. ఒక IPS చదివినటువంటి వ్యక్తి చిన్న వయసులో ఉండే వ్యక్తి ఇంత జరుగుతూ ఉంటే కంట్రోల్ చేయలేవా? కంట్రోల్ చేసే శక్తి లేదా మీకు? అంటే అంత దాన్ని ఏ భాషలో మాట్లాడాలో నాకు అర్థం కావాలి. మీడియాలో ఆ భాష మాట్లాడలేము, బయట ఇంటే కూడా బాగుండదు. అంటే అంత దిగజారిపోయి మీరు నడుచుకుంటే మీ పైన ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వస్తుందో కనీసం ఆలోచించుకోలేరని అడుగుతా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశం కాదని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను మరి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులను కాపాడేటువంటి బాధ్యత ఈ వ్యవస్థల పైన లేదా, ఈ పోలీస్ యంత్రాంగం పైన లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు దిగజారి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక శాంతియుతంగా ఉండేటువంటి ఈ కుప్పం లాంటి నియోజకవర్గంలోనే మీరు ఈ రకంగా చేస్తే రాష్ట్రానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అని అడుగుతా ఉన్నా. మేము ఇక్కడే ఏదో చేసేస్తున్నాం, మిగతా చోట ఏం చేసినా మాకు చెల్లుబాటు అవుతుందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి పని కాకపోతే ఇంకా దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. సివిల్ కుప్పంలో ఒక గ్రామంలో పోయేటువంటి సందర్భంలో
ఫ్లెక్సీలు వేసి ఆయన్ని స్వాగతించే కార్యక్రమం చేశాం. మొదట జరిగినటువంటి సందర్భంలో ఏదైతే జరిగిందో అక్కడ ఫ్లెక్సీలు కోసారు, మా నియోజకవర్గంలో కూడా ఫ్లెక్సీలు కోసారు. అంటే ఏది వీళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. సరే, అది జరిగిపోయినటువంటి సంఘటన అయ్యింది, వచ్చినారు పోయినారు, గలాట అయింది, ఏదైందో మంచో చెడ్డో పోలీసులు విచారించాలా, దానికి పోలీసు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండాలా. ఇంటెలిజెన్స్ ముందు రోజు జరిగింది కదా, మరుసటి రోజు ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలనేది అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పోలీసులకు అడుక్కుంటారా, కాళ్ళు పట్టుకుంటారా, బుజ్జగించుకుంటారా, ఏం చేస్తారో దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉండింది. మరుసటి రోజు పొద్దున వాట్సాప్ వీడియోల్లోనే క్లియర్ కట్గా మెసేజ్లు ఇచ్చి అందరినీ రమ్మని పిలిచి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ కొట్టేసి ఆ వీడియోలు చూస్తూ ఉంటే క్లియర్ కట్గా అర్థమవుతాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏ రకంగా ఉందో అదే రకంగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా మెలుగుతూ ఉంటారనడానికి ఆయన మొదట కొట్టినటువంటి ప్రజావేదికే దానికి ఉదాహరణ. రెండవది, అన్ని అన్న క్యాంటీన్లు ఆ రోజు మూసేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎవరి పైన కోపం అని అడుగుతా ఉన్నారు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మీద కోపమా, లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన కోపమా, అన్నం తినేవాళ్ళ పైన కోపం? నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పిన ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు, అయ్యా, నంద్యాల జిల్లా శ్రీశైలం నుండి డోర్నాలకు వెళ్తున్న మార్గ మధ్యలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన డోర్నాల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. జూబ్లీ హిల్స్, రహమత్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ లో ప్రధాన రోడ్డుపై హైటెన్షన్ వైరు తెగిపడింది. బస్తీ వాసులు భయంతో పరుగులు తీశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించలేదు. స్థానికులు భయంతో అటుగా వెళ్లకుండా సిబ్బంది ప్రజలను నిలిపివేశారు. లైన్ టు లైన్ అయినా వీధులు ఎగిరిపోవాలి. లేదు, కరెంట్ లేదు. ఒక లైన్ లేదు, అది ఈ లైన్ మొత్తం లేదు. కరెంట్ ఇక్కడ లైన్ ఉంది మొత్తం. సైడ్ వినాయక్ నగర్ ఉంది, ఎన్ఎస్బీ నగర్ లేదు కరెంట్. ఇది ఎన్ఎస్బీ నగర్, ఇక్కడ వినాయక్ నగర్. ఫస్ట్ వైర్ కింద పడిపోయింది, గమ్మని తెగింది. అది ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద తెగింది. అది వాళ్ళ ఇంట్లో ఏమన్నా అయిందా? ఎవరింట్లో ఏదో అయింది, జరిగిందేమన్నా సంథింగ్. హుజూర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన 947 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని 25 కోట్లతో అభివృద్ధి పనులకు కృషి చేశామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని ఎమ్మెల్యే తెలిపారు. అయ్యా మాకు రావాల్సిన బకాయి మా జనానికి పెన్షన్లు ఇచ్చుకోవాలి, మేము ఇచ్చే కష్టమైతా ఉన్నాయి, మా పథకాలు కష్టమైతా ఉన్నాయని పోతే ఆయన చెప్పిన మాట ఫైనాన్స్ సెక్రటరీ, మేము గుజరాత్లో 600 ఇస్తున్నాం పెన్షన్, మీరు 2000 వంద పరిస్థితులు మీరు ఎందుకు చెప్పింది? దానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండు, నా తల తెగదనుకుంటా కానీ నా రైతులకి మీటర్లు పెట్టినని చెప్పిండు. ఎందుకంటే రైతులకు మీటర్లు పెడితే ఆ కొద్దిగా మిగిలేది అది కూడా వ్యవసాయం చేయని కూడా చేస్తాము అని చెప్పిండు. మళ్ళీ ఈ మధ్య మనకి దాదాపు 3,60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఉంది. దాని ఒక్కరన్నా పెన్షన్ అప్లై చేసినప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అడిగిరా? ఎక్కడన్నా ఏ రోజు మిమ్మల్ని హిందువా క్రిస్టియనా ముస్లిమా అడిగిరా? మీరు ఒక మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ఎవరైనా కానీ అర్హత కల్లా పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొని సమాజంలోని పేదలకు తమ సహాయ సహకారాలు అందజేయాలని టీఎస్ బసవ కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగ్నాథ్ మాషెట్టి అన్నారు. అపోలో వైద్యుల సహకారంతో టీఎస్ బసవ కేంద్రం ఆధ్వర్యంలో బషీర్బాగ్, శ్రీరామ్ కాలనీ, విజయలక్ష్మి గార్డెన్స్లో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. స్థానికుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. బసవ కేంద్ర, నేను నాగనాథ్ మాషెట్టి, అధ్యక్షులు టీఎస్ బసవ కేంద్ర, 4 కమాన్ హైదరాబాద్. ఈ కార్యక్రమం కదా నేను అపోలో హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో, మా బసవ కేంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ మెడికల్ క్యాంప్ కదా నేను మొదలు పెట్టాను. గత 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా ఉన్నదానికి కదా దానికి నేను చేయలేదు. ఇంతవరకు నేను ఎన్నో కదా కార్యక్రమాలు చేశాను. గత 2 సంవత్సరాలకు కింద కదా వనిత కాలేజీలో కూడా నేను అన్ని స్టూడెంట్స్ని కదా చూశాను. ఆడ కూడా ఒక క్యాంప్ పెట్టాను. ప్రభుత్వం పాఠశాలలు కదా నేను వాళ్ళకు కదా పుస్తకాలు, బ్యాగ్స్, నోట్బుక్స్ అన్నీ కదా పంపిణీ చేశాను. ఇలాంటి ఎన్నో నేను కార్యక్రమాలు గత 50 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఈరోజు కదా నేను ఇక్కడ కాటేదాన్ విజయలక్ష్మి గార్డెన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, మెగా హెల్త్ క్యాంపు. మళ్ళీ దాంతో కదా నేను వాళ్ళని చూసి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని ఫ్రీ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. అదే రకంగా కదా ప్రతి వాళ్ళతో నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కదా ఈ అవసరం మనం పోగొట్టుకూడదు. అందరు కదా వచ్చేసి వాళ్ళ హెల్త్ గురించి చూసుకొని వాళ్ళ హెల్త్ కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ అవసరం మళ్ళీ ఎందుకంటే ఫిజిషియన్స్, ఇంత పెద్ద ఫిజిషియన్స్, ఇంత పెద్ద డాక్టర్స్ పాపం వాళ్ళ దగ్గర కదా మనం వెళ్ళాలంటే వాళ్ళ ఫీజు ఎంతో ఉంటుంది. మళ్ళీ వాళ్ళ రాసిన మందు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాళ్ళను నేను ఇంతవరకు వాళ్ళని ఇక్కడి వరకు తోడుకొని వచ్చానంటే మన అందరికీ కదా అది అనుకూలం కావాలని, డబ్బు లేనిది కదా, పైసలు లేనిది కదా మనం వాళ్ళతో అవసరం ఇవ్వాలనేది నేను చేస్తున్నాను. ఈ అందువల్ల కదా నేను ఈ కార్యక్రమం పెట్టాను. ధన్యవాదాలు.
ప్రభుత్వ ఉద్యోగి అన్న తర్వాత అధికారులకు కింది స్థాయి సిబ్బందికి బదిలీలు సహజమని, కానీ ఒకే చోట అందరితో కుటుంబ సభ్యులులాగా కలిసిమెలిసి పనిచేసి బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో బదిలీపై వెళుతున్న ఏపీఓ పవర్ అనురాధను యూనిట్ ఆఫీసర్లు, ఐటీడీఏ సిబ్బంది ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాలువాలతో సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రతి ఇంటిలో, పరిశ్రమలలో ప్రస్తుతం మన ఐటీడీఏ కార్యాలయంలో కరెంటు లేనిదే క్షణమైనా ఉండలేమని, కరెంటుకు సంబంధించిన అధికారి మన కార్యాలయంలో ఉండి సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. తన సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం బంద్కు పిలుపునిచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బూర్గంపాడు మండలాన్ని ముంపు ప్రాంతంగా గుర్తించి ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాన జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 15 రోజులుగా అఖిలపక్ష నేతలు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ నేతలు సీఎం పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ముందస్తుగా పోలీసులు, పీడీఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎఫ్సీఎల్ బాధితులను అరెస్టు చేసి అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇందులో పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జూపాక శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అకెనపల్లి సర్పంచ్ మేలుగు పోచన్న, బీజేపీ మండల అధ్యక్షుడు మడా నారాయణరెడ్డి, బొడికుంటి సుభాష్, బీజేపీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ మిత్రులారా, ఈరోజు సీఎం రాక పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్శించిన సందర్భంలో ఇలా అక్రమంగా అఖిలపక్ష నాయకులందరినీ అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టు మేము సిపిఎంఎల్ న్యూస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మా విద్యార్థి సంఘం నాయకుడు జూపాక శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఏ వెంకన్న, చిలక శంకర్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక అఖిలపక్ష నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఇవాళ అడగడానికి పోతే ఇలా అరెస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి మేము వ్యతిరేకిస్తాను. ఇది సిగ్గుచేటైన విషయం. కాబట్టి ఇవాళ తక్షణమే ఇవాళ బీఆర్ఏలు కూడా సమ్మె చేస్తారు. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఎఫ్సీ ఆర్ఎఫ్సీఎల్ కూడా అనేక బాధ్యతలు డబ్బులు ఇచ్చి అనేక మంది ఇలా ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అవి అడగడానికి పోతే అని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ గొంతులు ఎక్కాడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమాలు చేసిన సందర్భం ఉంటుంది కాబట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాలు కూడా గిట్టుబాటు ధర కానీ రైతుల సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యార్థుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. అనేక విషయాలు ఇలా ఉద్యోగ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు సంబంధం చేస్తామని చెప్పేసి కూడా మేము సిపిఎం న్యూస్ పత్రిక మేము అడుగుతా ఉన్నాం. ఓకే, పెద్దపల్లి జిల్లాకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ అక్కడ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసేదానికి వచ్చే సందర్భంలో ఈ అంతర్గామ ప్రాంతంలో ఉన్న అందరినీ పీడీఎస్ విద్యాసంఘంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఆర్ఎఫ్సీలు బాధ్యులకు సంబంధించి అందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసి అంతర్గామ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ గారిని ప్రజాప్రతినిధులు మేము ఒకటే అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు ఇస్తానని స్థానికంగా డబ్బులు వసూలు చేసి ఆత్మహత్యలు చేసుకున్న నేటికి స్పందించే పరిస్థితి లేదు. దీనిపైన కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, స్పష్టత ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, రైతులకు
అనేక వాగ్దానాలు చేసిండు. ఆ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. పెద్దపల్లి జిల్లాలో ఇక్కడ ఎమ్మెల్యే కోరగంటి చంద్ర కానీ అక్కడ మనోహర్ రెడ్డి కానీ ఏం అభివృద్ధి చేశారో కూడా అది స్పష్టంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్స్ పై ఆధారపడి చదువుకుంటే 2 సంవత్సరాల కాలంలో రావాల్సిన 3,375 కోట్ల రూపాయలు నేటికి ఇవ్వట్లేదు. కానీ గుళ్లకు, గోపురాలకు, ఇతర అనేక విషయాలకు, ప్రచారాలకు, ఎన్నికలు ఖర్చు పెట్టుకున్నారు తప్ప చదువుకునే విద్యార్థులకు ఇచ్చేది లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అని మేము అడుగుతున్నాం. శ్రీ చైతన్య నారాయణ లాంటి స్కూళ్ళు లక్షల రూపాయల విద్యార్థుల దగ్గర వసూలు చేస్తున్నారు. టీసీలు ఇవ్వకపోతే కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిపైన కూడా స్పష్టంగా కేసీఆర్ గారు ఈ పెద్దపల్లి సభలో చెప్పాలని విద్యార్థి సంఘంగా, యువకులుగా, ప్రజలుగా మేము ఈ కేసీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ అక్రమ అరెస్టులు చేసినా కూడా ఆందోళన కార్యక్రమాలు ఆదవు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నా పేరు జూపాక శ్రీనివాస్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నార్కెట్పల్లి ఆర్టీసీ బస్ డిపోను ఎత్తివేయొద్దు. ఆర్టీసీ ఎండీ సజ్జనారికి వినతి పత్రం అందజేసిన బీఎస్పీ నకరేకల్ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి. నిజాం పాలనను మరిపిస్తున్న కేసీఆర్. సర్కారుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధ్వజం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.